చాలామంది ఏమవుతుందంటే డెలివరీ తర్వాత ఇంటికెళ్ళంగానే స్నానం చేయరనమాట. మామూలుగా మనకు చాలా ఆచారాలు ఉంటాయి. దానిలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మనకు అంత మంచివి కూడా ఉండవు అనమాట. సో అలాంటిది ఒకటి పురుటి స్నానం అనేది అనమాట. సో మనకు డెలివరీ అప్పుడు ఏమవుతుంది అంటే మనకు బ్లీడింగ్, తర్వాత బ్లడ్ అంతా ఉంటుంది కదా, దాంతో తర్వాత ఉమ్ము నీరు ఉంటుంది కదా, దాంతో మన బాడీ అంతా కంటామినేట్ అయిపోతుంది. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా మనం సరిగా క్లీన్ చేసుకోలేదు, స్నానం చేయలేదు అంటే అది దాని ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వూండ్ ఇన్ఫెక్షన్స్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయరు. పురిటి స్నానం కోసము 9వ రోజు కోసమో 11వ రోజు కోసమో వెయిట్ చేస్తారనమాట. దీనివల్ల యాజ్ ఎ గైనకాలజిస్ట్ నేను చాలాసార్లు మళ్ళీ వాళ్ళు పెద్ద వూండ్ ఇన్ఫెక్షన్తో తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ కావడము, మళ్ళీ దానికి పెద్ద సర్జరీ అవసరం కావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో నేనేం కన్వే చేయాలనుకుంటున్నానంటే మనము కొన్ని ఆచారాలు తప్పకుండా పాటించాలి, కానీ కొన్ని ఆచారాలు మాత్రం మనం మార్పు తీసుకురావాలి. దాంట్లో ఇది ఒకటి ఏంటంటే మనము కంపల్సరీ డెలివరీ అయిన తర్వాత ప్రతిరోజు స్నానం చేయాలి. మనం చిన్నపిల్లలను కదా ఎంత నీట్గా ఉంచుతామో అలా ఈవెన్ డెలివరీ అయిన వాళ్ళు కూడా, లేడీస్ కూడా ప్రతిరోజు స్నానం చేస్తూ తమను తాము నీట్గా పెట్టుకోవాలి. అలా అయితే మనము ఇన్ఫెక్షన్స్ను చాలా వరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.